జరిగే రాష్ట్రాలకి ఇది అమలు కాకపోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు అన్ని ప్రాంతాలకి న్యాయం జరిగేలా డీలిమిటేషన్ జరగాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అంటే ఏదైతే ఫెయిర్ రిప్రజెంటేషన్, మీరు మిగతా వాటిల్లో న్యాయం చేస్తున్నారు కదా, మీకు ఇక్కడ ఆదాయాన్నే పరిగణలోకి తీసుకోమంటలా. ఫస్ట్ బర్త్ కంట్రోల్, టోటల్ ఫెర్టిలిటీ రేట్ కానీ లేదా జనాభాని బట్టి జరుగుతున్న మార్పులు బట్టి మీరు వీటిని పరిగణలోకి తీసుకుని వెయిటేజ్ ఇచ్చి ఒక 20% వెయిటేజ్ వాటికి కూడా ఇచ్చి అంత తగ్గకుండా ఆయా రాష్ట్రాలకి, తగ్గిపోయిన రాష్ట్రాలకి రాజ్యసభలో కొంత ప్రాతినిధ్యం పెట్టి వాళ్ళ బలం, ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మేషన్ లేకపోయినా బిల్లులు ఎప్పుడన్నా ఉంటది కదా, ఆ బిల్లులు వచ్చినప్పుడు మాకు ఇదిగో ఇది చేయండి అది చేయండి అని అడిగేదానికన్నా అవకాశం ఉంటుంది. కనీసం ఇందులో చేయనప్పుడు ఆ రాజ్యసభలో ఉన్న స్టేట్స్ కి రిప్రజెంటేషన్ పెంచే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలనేది నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు దక్షిణాదిలో రిప్రజెంటేషన్ తగ్గితే చాలా నష్టం జరుగుతుంది కదా. అంటే మీకు రాజకీయంగా ఇప్పుడు నీకేంటి నాకేంటి అయిపోయిందమ్మా. సో రాజకీయంగా పదవులు పంచుకోవటం అలాంటితో పాటు రాష్ట్రానికి కూడా కనీసం అడిగే అవకాశం ఉంటుంది, రేపు వినే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా వన్ సైడ్ గా జరిగిపోయినప్పుడు వినేవాడు ఉండదు, అడిగేవాడికి అవకాశం ఉండదు, గేట్లు తీరు ఏమీ ఉండదు. సో కనీసం బార్గెయిన్ కోసమన్నా ఈ నంబర్ డిఫరెన్స్ పెరగకుండా ఉండాలని మనం ఆశించాలి. ఓకే, సరే, మన దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలకి న్యాయం జరగాలంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ బర్త్ కంట్రోల్ చేసినాయి, ఇంక్లూడింగ్ సౌత్ లో ఉన్న పంజాబ్ కూడా. వీటన్నిటికీ కంపల్సరీగా అన్యాయం జరగకూడదు. అది జరగకూడదంటే ఏ ప్రాతిపదికన చేస్తే బెటర్ అంటారు? సీట్స్ ఇంక్రీజ్ 50% తో చేసి మీరు ఇంత అని అనుకున్న తర్వాత కొంత నంబర్ ని ఇంత గ్యాప్ పెరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు 2028లోనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు మనకు జరుగుతాయి. మనకి వాళ్ళు జమిలీ అంటున్నారు కాబట్టి 28లో రాష్ట్రాలు, తెలంగాణ గురించి కాకపోయినా వాళ్ళు బీజేపీ ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఈ 7-8 నెలలు పోస్ట్ పోన్ చేసి 29 పార్లమెంటుతో పాటు ఈ ఎన్నికలు జరిపే అవకాశం ఉందమ్మా. ఖచ్చితంగా తెలంగాణ కూడా ఈ మహిళా బిల్లుతోనే ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీలో రిజర్వేషన్ అంటే అసెంబ్లీలో 1/3 సీట్లు పెరిగి 1/3 మహిళలకు ఎదురై ఎలక్షన్ జరుగుతుంది. డీలిమిటేషన్ కూడా అప్పటికి మనకు వర్తిస్తుంది. తెలంగాణ పూర్తి అయిపోతుంది అంటారు. అంటే ఇంత తొందరగా, అంటే టెక్నాలజీ ఉంది కదమ్మా, 2 కంప్లీట్ చేస్తారు. 28 ఎన్నికలకు అమలు చేయరు, 28లో ఎన్నికలు జరపరు, 29లో జరుపుతారు, అమలు చేస్తారు. సో మొత్తానికి అంటే ఎన్నికలైనా పోస్ట్ పోన్ చేసి దీన్ని ఫినిష్ చేస్తారంట. ఖచ్చితంగా చేస్తారు, దేశవ్యాప్తంగా ఏకకాలంలో అమలు చేస్తారు. ఓకే, అంటే మీరు 2003 నుంచి ఇందులో ఉన్నారు పునర్విభజన విషయంలో. మరి దక్షిణాది రాష్ట్రాలకి న్యాయం జరగాలి అనే విషయంలో పార్టీస్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటే బాగుంటది అంటారు? రాజకీయాల్లో ఏకతాటిపై రావటం అరుదమ్మా. ఓకే, సో ఎవరు పవర్ లో ఉన్నోళ్ళు, లేనివాళ్ళు, కేంద్రంలో అధికారంలో ఉన్నోళ్ళు, లేని వాళ్ళు డిఫరెంట్ కూడా. బట్ బ్రాడర్ గా కనీసం అపోజ్ చేయలేకపోయినా సజెస్ట్ అయినా చేయండి. ఓకే, మీరు ఇదిగో ఇలా చేయండి అని అన్న కనీసం ఆ విధంగా చేస్తే కొంత న్యాయం జరిగిద్ది అనేది భావన. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు? డీలిమిటేషన్ ఎట్లా జరిగితే బాగుంటది? అంటే 50% అనేది ఫిక్స్ చేసింది కాబట్టి దానిలో ఏం మార్పులు రావు. వెనక్కి జరిగే కాంగ్రెస్ పార్టీ 100 ఇండియా బ్లాక్ లో ఉన్న పార్టీలన్నీ పూర్తిగా అపోజ్ చేసి ఎటువంటి చీలిక రాకుండా నిలబడగలిగితే పార్లమెంట్ లో మహిళా అంటే రాజ్యాంగ సవరణ ఒక్కదాంతో ఉండదమ్మా, 3-4 రాజ్యాంగ సవరణలు అవుతాయి కాబట్టి మహిళల దానికి ఓకే చేసి మిగతా వాటికి ఏకకంఠం మీద వస్తేనే సాధ్యపడింది. అదర్వైజ్ ఈ బిల్లు అయిపోయింది, అమలు తీరుతుందమ్మా. అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగినా కూడా చేసేస్తారు, అది పెద్ద ఇష్యూ కాదు, కన్సిడర్ చేయరు. అదేం లేదు. అంటే మీరు చెప్పినట్టు పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే జరుగుతుంది, న్యాయం జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాల విషయంలో. డిఎంకే, ఏడిఎంకే, కర్ణాటకలో ఉన్న జనతాదళ్, కర్ణాటక తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేరళలో ఉన్న లెఫ్ట్ పార్టీలు అన్ని ఒక అభిప్రాయంతో వస్తే, ఒకటి రాకపోయినా కనీసం మద్దతు, మీరు అటు ఓటేసినా ఇటు అభిప్రాయం అన్న చెప్పి ఇదిగో మాకు నష్టం జరుగుతుంది, మీరు పునరాలోచించండి అన్న చెప్తే ఏదన్నా ఉంటదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం జనాభా ప్రాతిపదికన చేస్తే అన్యాయం జరిగింది, సీట్లు పోతాయి అంటే కదా గొడవ చేస్తూ వస్తే కదా 50%కి వచ్చారు ఇప్పుడు. సో ఇప్పుడు గట్టిగా నిలబడితే ఇంకొద్దిగా బార్గెయిన్ లో వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ నష్టపోకుండా ఉంటాం.
ఓకే, అట్లీస్ట్ రాజ్యసభ విషయంలో అయినా కొంచెం సీట్లు. అదే ఏదో ఒకటి గుడిలో మెల్ల అనుకోవటం, ఇప్పుడు వరకు జరిగింది ఇది ఇంకొద్దిగా బెటర్ అనుకోవటం అంతే. ఇప్పుడు టీడీపీ అయితే అసలు మాట్లాడే సిచ్యువేషన్ ఉండదంటారు. అంటే చూడాలమ్మా, ఇప్పటికైతే లేదు, భవిష్యత్తులో మనం చెప్పలేం కదా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసాం కదా, రవికుమార్ గారు అయితే 2003 నుంచి ఉన్నారు. మొత్తానికైతే అందరికీ న్యాయం జరిగేలా చేయాలని కోరుకుంటున్నారు. డిఎన్ఎల్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.